మన ప్రభుత్వం ద్వారా ఈ రోజు ముందు మా రవిశంకర్ అన్న మంచిగా చెప్పిండు. హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు అనే మాట అక్షర సత్యం. వాడు కాంగ్రెస్ వాడు గాని, బీజేపీ వాడు గాని, ఏ పార్టీ వాడే గాని, వాళ్ళ ఇళ్లకు కూడా ఇవాళ బ్రహ్మాండంగా భగీరథ నీళ్లు వస్తున్నాయి. వాళ్ళ ఇళ్లకు కూడా ఇవాళ రైతు బంధు ద్వారా టింగు టింగు మన ఫోన్లలో మంచిగా బ్రహ్మాండంగా ఖాతాల పైసలు పడతా ఉన్నాయి. నేను చూసిన మొన్న రవిశంకర్ అన్న చొప్పదండిలో ఒక బీజేపీ నాయకుడు చచ్చిపోయాడు. అదేమురేది గంగాధర మండలంలో ఒక బీజేపీ నాయకుడు పోయిండు. పోతే ఆయనకు రైతు బీమా వచ్చింది 5 లక్షలు. మన అన్న ఎమ్మెల్యే గారు నాది బీఆర్ఎస్ పార్టీ, ఆ బీజేపీ అంతా నాకేంది నేనెందుకు ఇస్తా అనుకోలే. ఏం చేసిండు ఎరికేనా? చెక్కు తీసుకొని సీదా వాళ్ళ ఇంటికే పోయిండు. ఆ కుటుంబం కాడికి పోయి ఆ గంగాధర మండలంలో ఆ ఇంటికి పోయి అప్పారెడ్డి గుడం ఏదో ఊరున్నది, ఏదో అప్పరావుపేట, ఆ ఊరికి పోయి ఆ కుటుంబం దగ్గర కూర్చొని ఆ చెక్కు ఇచ్చి, కేసీఆర్ పంపించిండమ్మా 5 లక్షల రూపాయల చెక్కు, మీ మోడీ 15 లక్షలు అన్నాడు పత్తలేదు కానీ ఇగో కేసీఆర్ పైసలు అయితే పట్టుకో అని చెప్పి ఇచ్చి వచ్చిండు. ఇట్లా ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళు కూడా నిజానికి నియత్ ఉంటే వాళ్ళు కూడా ఓటు మనకే వేయాలి, నియత్ ఉంటే. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్ని వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఎరికే. ఏదో పైకి ఒర్రుడు లొల్లి పెట్టుడు తప్ప వాళ్ళకు కూడా ఎరికే అన్ని వాస్తవాలు. కాకపోతే ఏదో పైకి ఒర్రాలి కాబట్టి ఒర్రుడు, లొల్లి పెట్టాలి కాబట్టి పెట్టుడు, ఎడ్డేమంటే తెడ్డేం అనాలి కాబట్టి అనుడు, అదే పద్ధతి తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, గౌరవనీయులైన శాసనసభ్యులతో ఈ లబ్ధిదారుల యొక్క లిస్టు ఊర్ల వారీగా మీకు నేను అందజేస్తాను. నా బాధ్యత. ఏ గ్రామంలో ఎంతమంది కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఎంత